మాజీ మంత్రి రోజాకు సొంత పార్టీ నేతలే అర్తి పెడుతున్నారా? నగరిలో కుదురుగా పనిచేసుకునేటం లేదా? మారుతున్న పరిస్థితులతో ఆమె ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? వైసీపీలో ఉంటే ఉంటా పోతే పోతా అన్న మాటలు ఆమె నోటి నుంచి వస్తున్నాయా? ఈ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఓ సీనియర్ ఆమెను వదలబొమ్మాలి అంటూ వెంటాడుతున్నారా? మాజీ మంత్రి ఆర్కే రోజా పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? సొంత పార్టీ మీద కూడా ఫైర్ అయిపోతున్నారా? అంటే నిర్మోహమాటంగా ఎస్ అంటున్నారు దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు. ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా సొంత నియోజకవర్గం నగరిలో వ్యతిరేక గ్రూపులు బలంగా పనిచేశాయి. అప్పట్లో ఉమ్మడి చిత్తూరు వైసీపీని తన కనుసన్నల్లో శాసించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు తీవ్ర విభేదాలుండేవన్నది ఓపెన్ సీక్రెట్. ఇద్దరి మధ్య పార్టీ పెద్దలు చేసిన ప్యాచ్ వర్క్ కూడా పనిచేయలేదని అంటారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ నియోజకవర్గంలో రోజా ఓడిపోయాక పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతున్నాయని చెప్పుకుంటున్నారు. నగరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సొంత తమ్ముడు జగదీష్ ప్రకాష్ 2 రోజుల్లో వైసీపీలో చేరబోతున్నారు. ఆ చేరిక వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారన్నది లోకల్ టాక్. గత ఎన్నికల టైంలోనే నగరి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారట జగదీష్. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడిక నేరుగా వైసీపీ కండువా కప్పి నగరి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ విషయం తెలిసాకే మంట మండిపోతోందట రోజాకు. తనను నియోజకవర్గానికి దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ఫైర్ అయిపోతున్నట్టు సమాచారం. పెద్దిరెడ్డి వ్యవహారాలపై మొదట్నుంచి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు రోజా. ఇక అగ్గికి ఆజ్యం పోసినట్టు తాజా పరిస్థితులు మారుతున్నాయని చెప్పుకుంటున్నారు నగరిలో. పెద్దిరెడ్డి వల్లే నేను ఓడిపోయానన్న భావనలో ఉన్న రోజాకు ఇది మరింత కోపం తెప్పించే అంశంగా మారిందని అంచనా వేస్తున్నారు. జగదీష్ రాకను వ్యతిరేకిస్తూ నేరుగా ఈ మధ్య అధినేత జగన్నే కలిసి చెప్పారట మాజీ మంత్రి. అయినప్పటికీ మార్పు లేకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. గత 10 ఏళ్లుగా పెద్దిరెడ్డి అనుచరుల వల్లే తాను ఇబ్బందులు పడ్డానని, ఇప్పుడు మళ్లీ సమాంతరంగా జగదీష్ను పార్టీలోకి చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పార్టీ పెద్దలను గట్టిగానే నిలదీసినట్టు సమాచారం. ఇదంతా పెద్దిరెడ్డి పనేనని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అదే జరిగితే తన నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని తనకు బాగా దగ్గరగా ఉండే వాళ్లతో రోజా అన్నట్టు తెలుస్తోంది. ఇక జగదీష్ ప్రకాష్ను తీసుకోవడం ఖాయమైనందున రోజా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విజయసాయిరెడ్డి లాంటి నాయకుడు పార్టీని వీడిన క్రమంలో కీలకమైన మహిళా నేతగా ఉన్న రోజా కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. నగరిలో జగదీష్ కంటూ ప్రత్యేకంగా అనుచరగణం ఏదీ లేదని, గాలి అభిమానులంతా ఎమ్మెల్యే భానుప్రకాష్ దగ్గర ఉంటున్నారని, ఈ పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న జగదీష్ వైసీపీకి భారం అవుతారే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చెబుతున్నారట రోజా అనుచరులు. ఇప్పుడున్న గ్రూపులకు చాలవన్నట్టు ఇంకో కృష్ణుడి ఎంట్రీ అవసరమా అన్నది వాళ్ల ప్రశ్నగా తెలుస్తోంది. జగదీష్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో చేరకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న రోజా తన ప్రయత్నాలు విఫలమైతే ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఆమె వర్గం మాత్రం అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే చేస్తున్నారంటూ ఫైర్ అయిపోతున్నట్టు సమాచారం. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అవడం దగ్గర నుంచి ఎన్నోసార్లు తీవ్రస్థాయిలో అవమానాలకు గురైన పార్టీ కోసం కష్టపడి పనిచేశారని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని ఏమాత్రం సహించేది లేదంటున్నారట. ఈ పరిస్థితుల్లో నగరి వైసీపీలోకి జగదీష్ ఎంట్రీ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? రోజా తదుపరి నిర్ణయం ఎలా ఉంటుంది? దేవుడిచ్చిన అన్న అంటూ జగన్ని నెత్తిన పెట్టుకున్న మాజీ మంత్రి ఆ అన్నకు దూరంగా జరుగుతారా లాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఇంకో 3-4 రోజులు ఆగాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.